జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యము 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 జీవవాక్యం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము డిసెంబర్ 13వ తేదీ లేఖన భాగము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 8వ వచనము, భూత వర్త భవిష్యత్తు కాలములలో ఉండు సర్వాధికారైన దేవుడు అగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. హల్లెలూయా. మన దేవుడు పరిశుద్ధుడు, మన ప్రభువు పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానము చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యం రయ్యంబగులు రాత్రింబగళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. అవును, దేవుణ్ణి ప్రతి ఒక్క సర్వజీవులు, పక్షులు సహితము, కొండలు సహితము మరి దేవుణ్ణి స్తుతిస్తాయని 150వ కీర్తనలో స్పష్టంగా రాయబడి ఉన్నది. కావున మనం ఉదయం లేచిన తర్వాత మనం దేవుణ్ణి స్తుతించాలి. ఎప్పుడు కూడా మొదటిగా దేవుడు మనకి ఈ విశ్వాన్ని, ఈ విశ్వకర్త, సృష్టికర్త, సర్వాధికారి, సర్వము మన కోసం గాలి నీరు సమస్తమునిచ్చిన దేవదేవుడికి మొట్టమొదటిసారిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీకు ఎన్ని బాధలు ఉన్నప్పటికీ బైబిల్ సెలవిస్తుంది, దేని గురించి చింతింపడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనంగా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునని ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు స్పష్టంగా రాయబడింది. దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఎల్లప్పుడూ బాగా గమనించండి, స్తుతి యాగం చేయవాడు నన్ను మహిమపరచువాడు. 7 దినాలు ఎరుకో చుట్టూ తిరగటం వల్ల పెద్ద భయంకరమైన బలమైన గోడలు, ఎరుకో గోడలు కూలిపోయినవి. అంత బలమైన గోడలో అటువంటి గోడలు ఎత్తైన ప్రాకారాలు అయినా పడిపోయినాయి. నీ ముందు ఏదైనా ఉన్నట్లయితే, అంత పెద్ద సమస్య ఉన్నప్పటికీ నువ్వు దేవుని స్తుతిస్తే, ఆరాధిస్తే ఎత్తైన గోడలు లాంటి ఆ పాపపు గోడలు కూడా పగిలిపోతాయి. దేవుడు సహాయం చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, శ్రమలో ఉన్న పౌలు శీలలు కూడా రాత్రి వేళ ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు మరి చెరసాల కంపించింది, మరి భూకంపం వచ్చింది, అందరూ బంధకాలు ఊడిపోయాయి. మరి చెరసాలలో ఉన్న వారందరూ రక్షించబడ్డారు. చివరికి చెరసాల నాయకుడు గారు రక్షించబడ్డాడు. ఇది స్తుతి ద్వారా, స్తుతి మన స్థితిని మారుస్తుందని తెలియజేసినట్లుగా మన యొక్క స్థితిగతులు మారాలంటే దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహింపరుద్దాం, మన జీవితాలను మార్చుకుందాం. దేవుణ్ణి స్తుతించువాడు ఎంత గొప్పవాడు, ధన్యుడండి. అవును, ఈ దినము నీకు దేవుడు స్తుతించే భాగ్యాన్ని ఇచ్చాడు. నీకు ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఒక పెద్ద ఆయన మరి ఆయనకి మరి ప్రార్థన మందిరానికి వస్తూ దేవుని అడిగాడంట, ప్రభా నాకు మంచి బాటా కంపెనీ షూ కావాలి, నేను రావాలి, నేను నిన్ను ఆరాధించాలి క్రిస్మస్ రోజు అనుకుంటే మరి కొద్దిగా ఆలస్యం అవుతూ ఉందంట. ఇంకా నేను రాను మందిరానికి అంటుంటే ప్రభు అన్నాడంట, నీతో నేను మాట్లాడాలి, పలానా చర్చి ఎదురుకున్న చెట్టు దగ్గరికి రా అన్నాడంట. సరే, ఆ చెట్టు దగ్గరికి వెళ్తే అక్కడ ఒక ఇన్సిడెంట్ చూశాడు. అంటే అక్కడ ఒక సందర్భాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. 2 కాళ్ళు లేకుండా ఒక వ్యక్తి, కుంటివాడు, మరి చెక్క మీద కూర్చొని దేవుడి మందిరంలోకి వెళ్తుంటే అతడి కళ్ళేమిటి నీళ్లు పడ్డాయి. ప్రభా, నాకు 2 కాళ్ళు ఇచ్చావు, షూ లేవని నేను బాధపడుతున్నాను. నువ్వు దేహం ఇచ్చావు, కాళ్ళు లేకపోయినాను. అతడు స్తుతించడానికి వచ్చాడు నాయన అని మనసారా దేవుని దగ్గర క్షమాపణ కోరికే నిండు మనసుతో దేవుణ్ణి స్తుతించాడు. అలాగ నువ్వు స్తుతించాలి. ఒప్పుకోవలసిన పాపం ఏమిటి అంటే, చివరి వచనం 11వ వచనం, మహిమ ఘనత ప్రభావాలు దేవుడికేనండి.
ఆ! ఇక ఆయన ముందు ఇక మనకు మహిమ ఉండకూడదు. ఘనత, ప్రభావాలన్నీ ఆయనకే. అవును, హేరోదు రాజు మరి అపోస్తల కార్యం 12 అధ్యాయం చివరి వచనములో దేవుని మహిమ పరచనందున ఏం జరిగిందో తెలుసునా? ఇది దైవ స్వరమే అని అందరూ పొగిడినప్పుడు, ఇది ఇంక నేను ఘనత అనుకున్నాడు. నేను రాజుని కదా అనుకున్నాడు. వెంటనే మరి దేవదూత అతని మూతిని పురుగులు పడిచింది. దేవుని మహిమ పరచను. దేవుడి మహిమను వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. ఈవెన్ దేవదూతలు గాని, మరి పెద్దలు గాని, కిరీటాలు ఏది కూడా ఆయనే మహిమకు, ఘనతకు అర్హుడు. నీవెప్పుడు గూడా నీకు మహిమ కోసం, పేరు కోసం, ప్రఖ్యాతి కోసం నువ్వు ప్రాకులాడవద్దు. దేవుడి కొరకు. చివరిగా ఆజ్ఞ మరి బైబిల్‌లో స్పష్టంగా రాయబడింది. మరి 1 వచనము, ఇక్కడికెక్కి రమ్ము. ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను. అవును, మనం ఎక్కే అనుభవంలోకి ఉండాలి. ఎక్కినప్పుడు దేవుడు మాట్లాడతాడు. అంటే సీనాయి పర్వతాన్ని మోషే ఎక్కినప్పుడు అతనికి ధర్మశాస్త్రంతో పాటి ఎలాగా ప్రత్యక్ష గుడారం కట్టవలెనో కనపరిచాడు. బ్లూ ప్రింట్ ఇచ్చాడు. అక్కడే ఆ యొక్క చూసి ప్రత్యక్ష గుడారం కట్టాడు. అవును, ఎంతో అనుభవం ఉన్నప్పటికిని, పెద్ద పెద్ద భవనాలు కట్టే అనుభవం మోషేకున్నప్పటికిని, దేవుడిచ్చిన పరిచర్యలో గాని, దైవికం గాని దేవుడిచ్చిన కొలతలేనండి. అవును, దేవుడిచ్చిన కొలతల ప్రకారంగా ప్రత్యక్ష గుడారం చేస్తే ప్రభువు మహిమ అక్కడ దిగి వస్తది. ఒకవేళ నీ ఇష్టానుసారంగా కట్టుకుంటే, నీ ఇష్టానుసారమైన భక్తి చేస్తే దేవుడు రాడు. గుర్తుపెట్టుకోండి. ఎక్కే అనుభవం మనకుండాలి. అవును, ఎక్కే అనుభవం మనకొస్తే దేవుడు మనతో మాట్లాడతాడు. బాధలో ఉన్న ఏలీయా కూడా కర్మేలు పర్వతం ఎక్కినప్పుడు దేవుడు అతన్ని బలపరిచాడు. దేవుడు మాట్లాడాడు. దైవ స్వరము ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు స్పష్టంగా అర్థమవుతది. నువ్వెక్కినప్పుడు దేవుడు తన చిత్తాన్ని నీకు బయలుపరుస్తాడు. ఆ విధంగా నువ్వు నీ జీవితాన్ని నడిపించుకుందువు గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వు దేవుడి, నువ్వు ప్రభు. నిన్ను ఎల్లవేళలా మేము స్తుతించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి ప్రభా. మీ నామములో సహాయమును దయచేయండి. మహిమ, ఘనత మేమెప్పుడు తీసుకోకూడదు ప్రభా. అయ్యా, మేము ఎక్కే అనుభవము, నీలోనికి వచ్చే అనుభవం మాకు అనుగ్రహించమని, బలపరచమని, ఈ దినమునైనా బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.